సిస్టర్ లలిత సిస్టర్ లలిత గారు, అమ్మ మీరు సిద్ధంగా ఉన్నట్లయితే స్తుతి ఆరాధనలు నడిపించి వాక్యం కోసం ప్రార్థన చేయండి ప్లీజ్. ఓకే బ్రదర్. ఇప్పుడు వచ్చిన విశ్వాసులందరికీ వందనాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపన్నుడు మా దేవ, ప్రేమపూడైన మా తండ్రి, జీవం కలిగిన యేసయ్య, మీ పాదములు స్తుతులు స్తోత్రములు నైనా. నిన్న నేడు నిరంతరం ఉన్న తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా స్థుతుల మీద ఆశీనుడైన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. సర్వాధిపతి అయినటువంటి దేవుడు నాయన, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. భూమి ఆకాశములను సృజించిన దేవుడు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా వేకువనే నిన్ను వెదకటకు తండ్రి దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి నాయన, ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయా మీకు వందనాలు స్తోత్రాలు. మా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని నాయన, అయా రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభా, అయా తండ్రి ప్రభు మెదడు మాకు దొరుకున్నట్లుగా మా ప్రాణము తృప్తి పొందుతున్నది దేవా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా మా కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్న దేవుడు అయినందుకే మీకు వందనాలు స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడు అయినటువంటి తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచుండగా తండ్రి, నువ్వు ఎక్కడైనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కించుచున్నటువంటి దేవుడు అయినందుకే మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. భూపతులకు అధిపతివైన దేవుడు ప్రభా, మృతుల నుండి ఆది సంబుతుడుగా ఇచ్చిన దేవుడు అయినందుకే మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో మీ సన్నిధిలో చేరి నైనా అయా ఈ జూమ్ అనే ఫ్యామిలీలో ప్రభా, అయా అనేక మంది గొప్ప దైవజనులు నా తండ్రి దేవ, ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైనటువంటి బిడ్డల మధ్యలో చేరి నైనా అయా ఏమాత్రం ఎన్నిక లేని యోగ్యత లేని దాన్ని నేను తండ్రి మిమ్మల్ని స్తుతించుకోవడానికి ప్రభా, ప్రార్థించడానికి నాయన మీరు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు నా తండ్రి అనేక మంది ఈ దినాన్ని చూడలేకపోయారు, కానీ ప్రభా అయ్యా వారికంటే నేను ఏమాత్రం గొప్పదాన్ని ఆధిక్యత కలిగిన దాన్ని కాదు, కానీ నాయన అయ్యా మీరు చూపించిన కృపా కనికరాలను బట్టి ప్రభా ఈ దినము కూడా బ్రతకమని నాకు ఇచ్చినటువంటి ఈ అనుమతికై మీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా తండ్రి మీరు మహిమపరిచి ఉన్నందుకై మీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ప్రార్థనల ద్వారా మీరు మహిమపరిచి ఉన్నందుకై మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన తండ్రి మీ వాక్యం నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. వాక్యం చెప్పబోయే బిడ్డను మీ చెలువు చాటున మరుగుపరుచుకొని నాయన అయా మీ ఆత్మ నింపుదల దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. అయా ఎంతో ప్రయాసపడి నా తండ్రి మీ వాక్యం చెప్తుండగా ప్రభా దేవా, మేమందరం కూడా నాయన కూడి వచ్చిన విశ్వాసులందరం కూడా ప్రభా అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. వినగలిగే చెవులు నైనా అయా గ్రహించగలిగే మనసు కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి నైనా. ప్రతి ఒక్క బిడ్డతోటి మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నారో ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు నైనా. అయా తండ్రి మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది గనుక నైనా, అయా మాకు సేద తీరుస్తుంది గనుక తండ్రి, మాకు నెమ్మదినిస్తుంది గనుక ప్రభా మీకు వందనాలయ్యా. దేవా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా మీకు వందనాలు. మరి మేము ఈ లోకంలో జీవించాలంటే ప్రభా మీ వాక్యాన్ని మేము హృదయంలో బదిలపరుచుకోగలగాలి ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. అయా మీకు వందనాలు తండ్రి, మీరే మాతో మాట్లాడండి ప్రభా. ఈ లోకంలో నా తండ్రి మేము ఎలా జీవించాలో, మేము ఎలా ప్రవర్తించాలో ప్రభా, అయా మీకు అవమానకరం కాకుండా నాయన మీకు మహిమకరముగా మా జీవితాలు ఉండాలంటే ప్రభా మీ వాక్యాన్ని మా హృదయంలో మేము ఉంచుకోగలగాలి ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయా మీరే మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను తండ్రి. దేవా ఇంతకాలం నా తండ్రి దేవా పాత సంవత్సరం అంతట్లో కూడా నాయన మీరు మమ్మల్ని కాచి దాచి కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయా మరొక నూతన సంవత్సరాన్ని మీరు మాకు దయాకీటంగా ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. అయా ఈ సంవత్సరం అంతట్లో కూడా నాయన ఇంకనూ నూతన ఆత్మతో మీరు మమ్మల్ని నింపమని వేడుకొంచున్నాను ప్రభా, మీకు వందనాలయ్యా. దినదినానికి ప్రభా నాయన నానాటికి తండ్రి మేము ఆత్మీయ ఎదుగుదల కలిగి ఉండాలి ప్రభా. ఈ సంవత్సరం అంతట్లో కూడా నా తండ్రి దేవా మీ ఆత్మ నింపుదల మాకు దయచేయమని ఇంతవరకు నా తండ్రి దేవా మీరు మాతో ఉండి ఏకీభవించిన విధానం బట్టి మీకు వందనస్తుతులు అర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
ఆమేన్. ప్రైజ్ ఆమేన్. లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మనకి వాక్యాన్ని అందించబోతున్నటువంటి గౌరవనీయులు బ్రదర్ జేసు రత్నకుమార్ గారు అందరికీ పరిచయస్తులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. గౌరవనీయులు బ్రదర్ జేసు రత్నకుమారయ్య గారు గుంటూరు జిల్లా వాస్తవ్యులు. లా విద్యా రంగంలో బహుగా రాణించడమే కాకుండా సంక్షేమంలో ఉన్న ప్రజలను ఆదుకొనుటకు గాను అనునిత్యము తన ఉన్నత ఉద్యోగ వరమును సాధనగా వాడుచున్నారు. దేవుణ్ణి మరియు పొరుగువారిని ప్రేమించినప్పుడు క్రీస్తును అనుసరిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్గా సమర్థవంతంగా పనిచేయడం ఎంతైనా సాధ్యమే అని వారు నిరూపించారు. చట్టం మరియు న్యాయం గురించి వారికి ఉన్న దైవిక అవగాహన, దాని అనువర్తనలో వారి కరుణతో కూడిన గ్రహింపులు అవసరతలో ఉన్న అనేక మందికి గొప్ప ఆశీర్వాదం. గౌరవనీయులైన జేసు రత్నకుమార్ గారు ప్రియ సతీమణి అనిత గారులకు 2 పిల్లలు, మోజెస్ మరియు ఏంజిలినా. ప్రస్తుతం వారు గుంటూరులో నివసిస్తా ఉన్నారు. వెల్కమ్ టు అన్నయ్య, ప్లీజ్ అండి. అన్నయ్య గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్. ప్రభువైన క్రీస్తు నామమున కూడి వచ్చిన విశ్వాసులకు నూతన సంవత్సర శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభు కృపను బట్టి నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకోవటానికి దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి మేలును బట్టి దేవునికి మహిమ. ఆయన కృపను బట్టి మనము సజీవులుగా మరి యొక్క సంవత్సరాన్ని చూడగలిగేటువంటి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ దినం కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దేవుని వర్తమానము పరిశుద్ధుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. మరొకసారి చదువుకుందాం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, ఈ ఉదయ కాలమున మీ పాద సన్నిధికి వచ్చిన్నాం. మరి యొక్క నూతన సంవత్సరాన్ని మా జీవితాల్లో ఇచ్చిన దేవుడు మీకు వందనాలు ప్రభా. మేమందరము కూడి ఆయన మీరిచ్చిన టెక్నాలజీని బట్టి, జ్ఞానాన్ని బట్టి మేమందరం ఎక్కడ ఉన్నా ప్రభా, వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఏక మనసుతో మిమ్మల్ని ధ్యానించే ధన్యత, మేమందరం కలిసి మీ వాక్యాన్ని ధ్యానించే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మీ వాక్యము మా జీవితాలను నూతన పరిచేది. అందుకొరకే మీరు మాతో మాట్లాడితే ఈ నూతన సంవత్సర శుభాలు నాయన, నూతన ఆలోచనలు, నూతన జీవము, నూతన హృదయాన్ని మేము పొందుకుంటాం. అటువంటి ధన్యత మీ స్వరం ద్వారా ఈ దినము మాకు అనుగ్రహించమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ ప్రార్థన మా రక్షకులను క్రీస్తు యేసు పేరిట వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంకా చాలా మంది పండుగ ఆలోచనల నుంచి, పండుగ మూడ్ నుంచి కూడా ఇంకా బయటికి రాలేదేమో అనిపిస్తా ఉంది. క్రిస్మస్ పండుగలు వచ్చినాయి, పండుగ వచ్చింది, అయిపోయింది. నూతన సంవత్సర ప్రారంభ దిన పండుగ చేసుకున్నాం. చాలా సంతోషం.
అయితే నూతన సంవత్సరము సోలార్ క్యాలెండర్, గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం ఇది మొదటి రోజు. నిన్న మొదటి రోజు గడిచిపోయి ఇది రెండవ రోజులోకి వచ్చాము. గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం, సోలార్ క్యాలెండర్ ప్రకారం. అంటే టైం రిలేటివ్ కాన్సెప్ట్. సూర్యుని చుట్టూ భూమి తిరిగితే భూమి తనంతట తాను తన చుట్టూ తాను తిరిగితే కాలాలు ఏర్పడుతూ ఉంటాయి. 365 రోజులు, 24 గంటలు. ఈ గంటలు కూడా నిమిషాలుగా విభజించబడటం. ఈ కాలాలన్నీ కూడా సూర్యుని చుట్టూ భూమి తిరగటం వల్ల వచ్చినటువంటి సమయాలు. సంవత్సర కాలం కూడా అంతే, భూమి సూర్యుని చుట్టూ తిరగటం వల్ల వచ్చింది. సోలార్ గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం ఒక సంవత్సరం అయిపోయింది. అయితే దినంలో ప్రత్యేకత ఏమీ లేదు. డిసెంబర్ 1కి, జనవరి 1కి ఈ సృష్టిలో తేడా ఏమీ లేదు. ప్రతి నెల 1వ తారీఖు ఎలా వస్తుందో జనవరి 1 కూడా అలాగే వస్తుంది. కానీ మనం దానిని పండుగగా ఆచరిస్తాం. ఇది గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం లేక సోలార్ క్యాలెండర్ ప్రకారం వస్తూనే ఉంటాయి. ఉగాది కూడా తెలుగు క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం. ఉగాది ఆచరించినప్పుడు అది తెలుగు క్యాలెండర్లో మొదటి రోజు. కొంతమందికి దీపావళి రోజు కూడా మొదటి రోజు. వ్యాపార లావాదేవీలన్నిటినీ తిరిగి ప్రారంభించుకుంటారు, నూతన సంవత్సరంగా ఆచరిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఈ పండుగలు ఆచరించడంలో దేవుని ఉద్దేశం ఏమిటి అనేది మనం ధ్యానిస్తే, పండుగలను దేవునికి ఇష్టమైనట్లు, దేవుని ఆలోచన ప్రకారం పండుగలు చేసేటువంటి వారిగా ఉంటాం. మనం చదువుకున్నటువంటి వాక్యములో మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. బాగుంది. అయితే పౌలు భక్తుడు చెప్పిన 11వ వచనం చాలా ప్రాముఖ్యం. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్ములను గూర్చి భయపడుచున్నాను. మనము దినాలను ఆచరించాము, మాసములను ఆచరించాము, ఉత్సవ కాలంలో అంటే ఫెస్టివల్స్ ఆచరించాము, సంవత్సరములను ఆచరించుతా ఉన్నాం. కానీ పౌలు భక్తుడేమో మనలను గురించి భయపడుతున్నాడు. ఎట్లా ఆచరిస్తున్నారు వీళ్ళు అని. మా గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదే అని ఎవరైనా చెప్పగలుగుతామో. అయితే మనం ఇప్పుడు గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరాలు చూసాం. అంటే సోలార్ క్యాలెండర్. అది తెలుగు సంవత్సరాది ఉగాదిని గురించి ఆలోచించాం. యూదులు రోష్ హషానా అని మొట్టమొదటి రోజుని దేవుడిచ్చినటువంటి క్యాలెండర్ ప్రకారం వాళ్ళు రోష్ హషానా, ఇది హీబ్రూ భాషలో మొట్టమొదటి రోజు. జూయిష్ క్యాలెండర్ లో మొట్టమొదటి రోజు రోష్ హషానా. ROSH రోష్ హషానా, HASHANAH రోష్ హషానా. వారికి కూడా ఇది ఉత్సవ కాలమే, వారికి కూడా ఇది పండుగ దినమే. ఎందుకంటే యూదుల క్యాలెండర్ లో మొదటి రోజు అది. యూదుల క్యాలెండర్ ప్రకారం మనం నూతన సంవత్సరాన్ని జరుపుకోవట్లేదు. అంటే దేవుడిచ్చినటువంటి క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరాన్ని జరుపుకోలేదు. గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం జరుపుకుంది.
అయితే ఏ రోజు పండుగ జరుపుకున్నామో కాదు కానీ ఎటువంటి పండుగ జరుపుకున్నాము చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎటువంటి పండుగ జరుపుకోవాలని తన బిడ్డలు ఆయన కోరుకుంటున్నాడు. పండుగ దినాలు దేవునికి ఇష్టమైనవే. ఎందుకంటే పండుగలను ఆచరించమని దేవుడే నిర్ణయించాడు. ఈ మధ్య క్రిస్మస్ సమయంలో చెప్పిన వాక్యంలో కొంత భాగాన్ని మీ అందరితో కలిసి షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నా. లేవికాండం 23వ అధ్యాయం అంతా కూడా ఈ పండుగల గురించి, అంటే ఉత్సవ కాలాల గురించి రాయబడి ఉంది. పౌలు భక్తుడేమో మీ ఉత్సవ కాలాలు, సంవత్సరాలు, దినముల గురించి నేను భయపడుతున్నాను, మీరు ఎట్లా ఆచరిస్తారో అని చెప్తున్నాడు. లేవికాండం 23వ అధ్యాయము మొత్తం కూడా 23వ అధ్యాయం మొత్తం మనం ఆచరించవలసిన పండుగ దినాల గురించి రాయబడి ఉంది. అయితే ఈ పండుగ దినాలు కూడా ఏ ఏ సమయంలో ఆచరించాలో కూడా చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అయితే వీటిని మనం పండుగ దినములు అంటున్నాం కానీ దేవుని వాక్యంలో ఉపయోగించబడిన పదం ఏంటంటే నియామక కాలము అని రాయబడింది. నియామక కాలం, దేవుడు ఏర్పాటు చేసిన సమయము, యెహోవా నియమించిన కాలము, లేక ఇవి యెహోవా నియామక కాలములు అని 23వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంది. ఇవి యెహోవా నియామక కాలములు. రోష్ హషానా, ఫస్ట్ డే ఆఫ్ ద క్యాలెండర్. అయితే ఆ క్యాలెండర్ లో ఏ ఏ రోజు ఏ దినం ఉండాలో చాలా స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. 5వ వచనంలో మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును అని రాయబడి ఉంది. అంటే పండుగ తారీఖులు ఈ రోష్ హషానా అంటే యూదుల క్యాలెండర్ లో నియమించడం జరిగింది. మొదటి నెల 14వ తారీఖు పస్కా పండుగ అని డేట్స్. ఈ తారీఖుల గురించి నేను వివరించట్లేదు, ఎందుకంటే 23వ అధ్యాయం చదువుకుంటే మొత్తం ఏ ఏ నెలలో ఏ దినమున ఏ పండుగ ఆచరించాలో రాయబడి ఉంది. ఈ పండుగలన్నీ కూడా 23వ అధ్యాయము 5వ వచనంలో పస్కా పండుగ గురించి, అదేవిధంగా 6వ వచనంలో ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగునని రాయబడి ఉంది. 14 పస్కా పండుగ, 15 పొంగని రొట్టెల పండుగ. అయితే 9వ వచనం నుంచి 14వ వచనం వరకు ప్రథమ ఫలముల పండుగ లేక మొదటి పంటల పండుగ అని రాయబడి ఉంది. 23వ అధ్యాయంలోనే లేవి కాండము 23వ అధ్యాయంలోనే 15వ వచనం నుంచి 22వ వచనం వరకు పెంతెకోస్తు పండుగ గురించి రాయబడి ఉంది. 23వ అధ్యాయము 23వ వచనం 24వ వచనాలు బోరల పండుగ గురించి రాయబడి ఉన్నాయి. 23వ అధ్యాయంలోనే 26 నుంచి 32 వరకు ప్రాయశ్చిత్త పండుగ ఎప్పుడు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలో రాయబడి ఉంది. 23వ అధ్యాయము 33వ వచనం 34 చదువుతున్నాను. ఈ 7వ నెల 15వ దినమున, అంటే ఒక్కొక్క నెల తారీఖు స్పష్టంగా రాశాడు దేవుడు. 7వ నెల 14వ తారీఖున పర్ణశాలల పండుగ జరుపుకోవాలని రాయబడి ఉంది. 23వ అధ్యాయము 33, 34 వచనాలు చదివితే అర్థమవుతుంది. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ, మొదటి పంటల పండుగ, పెంతెకోస్తు పండుగ, బోరల పండుగ, ప్రాయశ్చిత్త పండుగ, పర్ణశాలల పండుగ. ఈ పండుగలన్నీ చూస్తా ఉంటే వీటన్నిటిని నియామక కాలములు అని రాశారు. అంటే దేవుడు నియమించినటువంటి సమయాలు ఇవన్నీ కూడా. హీబ్రూ భాషలో దీనిని మొయిదిం అంటారు. మొయిదిం లేక మొయీద్ అని.
నియామక కాలం అంటే ఇంగ్లీష్లో అపాయింటెడ్ టైం అని ఉంటుంది, నియమించబడినటువంటి సమయం. కానీ ఒరిజినల్ హీబ్రూ భాషలో పండుగ అని అర్థం. మొయిదీం అంటే పండుగ సమయం అని. అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఈ నియామక కాలాలే పండుగ సమయాలు. దేవుడు ఏర్పాటు చేసిన, దేవుడు నియమించిన సమయాలలో ఈ పండుగలను జరుపుకోవాలి. ఏ పండుగ ఏ నెల ఏ తారీఖున జరుపుకోవాలి. ఈ మాసములన్నీ కూడా యూదులకు, ఇజ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి క్యాలెండర్ ప్రకారం జరుగుతూ ఉంటది. దీనిని నియామక కాలము అనుకున్నాం, లేక మొయిదీం లేక పండుగ సమయం అనుకుంటాం. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు కాలముల గురించి రాయబడి ఉంది. మనం ఇప్పుడు చదువుకుంది నియామక కాలం అయితే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినని రాయబడి ఉంది. అంటే దేవుని నియామక కాలాలను ఎలా ఆచరించాలి అంటే, కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన కుమారుని పంపిన పండుగను ఆచరించటానికి కావలసిన ఆత్మీయ స్థితిని పొందుకునేటువంటి వారిగా ఉండాలి. అందుకొరకే ఈ పండుగలు. దేవుడి నియామక కాలాలను ఎందుకు ఏర్పాటు చేశాడంటే, నియామక కాలాలు కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన కుమారుని పంపినప్పుడు ఆయనను ఆహ్వానించడానికి కావాల్సిన ఆత్మీయ స్థితులకు మారటానికి ఈ పండుగలను ఆచరించాలి. అందుకే క్రైస్తవ విశ్వాసుల పండుగలు, నేను ఎప్పుడు క్రిస్మస్ సమయంలో, కొత్త కాల పండుగ సమయంలో వాక్య పరిచయం చేసినప్పుడు నేను ఎక్కువ ఉపయోగించే పదం ఇది. క్రైస్తవ విశ్వాసుల పండుగలు ఏ పండుగలు కూడా ఈ లోక సంబంధమైన పండుగలు కావు. దేవుడు ఏర్పాటు చేసిన ఆత్మీయ పండుగలు. ఒక్కొక్క పండుగ గురించి ఒక్కొక్కసారి ధ్యానిద్దాం. కానీ ఈరోజు అన్నిటిని గురించి, పండుగలన్నిటిని గురించి మనం ఆలోచిస్తే, దేవుడు ఏర్పాటు చేసిన నియామక కాలంలో లేక కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపిన సమయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన నియామక కాలాన్ని ఆచరించాలి. కీర్తనల గ్రంథం 75వ అధ్యాయం 4వ వచనం, నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను అని రాయబడి ఉంది. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదివితే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినానంటుంది. నియమించబడిన కాలము, యుక్త కాలము, పరిపూర్ణమైన కాలము. ఈ పరిపూర్ణమైన, యుక్త మరియు నియామక కాలాలన్నిటినీ కలిపి పౌలు భక్తుడు చెప్తున్న మాట గలతీ సంఘానికి రాసినప్పుడు 4వ అధ్యాయం 10వ వచనంలో, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. మరి దేవుని ఆజ్ఞ ప్రకారమే ఆచరిస్తున్నాము. దేవుని ఆజ్ఞ అది 23వ అధ్యాయము లేవికాండం. కానీ 11వ వచనంలో, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. మన పండుగల గురించి పౌలు భక్తుడు భయపడుతున్నాడు. అయ్యో, వీరు ఆచరిస్తున్నారు కానీ ఆత్మీయంగా వీళ్ళని నిలబెట్టడానికి నేను చేసిన పరిచర్య అంతా వ్యర్థమైపోద్దేమో. దేవుని పరిచర్య మన జీవితాలలో వ్యర్థమయ్యే పండుగలు. దేవుని పరిచర్య మన జీవితంలో వ్యర్థమైపోయే పండుగ. దీనిని బట్టి పౌలు భక్తుడు భయపడతా ఉన్నాడు. మనం ఎటువంటి పండుగలు ఆచరించాము, మన ఆత్మీయ జీవితాలు ఈ పండుగ కాలంలో తిరిగి కట్టబడాలి కానీ ఈ పండుగ కాలంలో ఆత్మీయ జీవితాలు వ్యర్థమైపోతాయేమో అనే భయం. పండుగలు ఆచరించే సమయంలో
జ్ఞానులను గురించి మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో రాసిన మాట ఒక హెచ్చరిక. హెచ్చరిక ఏమిటంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో దేవుని చేత బోధింపబడిన వారై వారు వేరొక మార్గమున తిరిగి వెళ్ళిరి అని రాయబడి ఉంది. దేవుని చేత బోధింపబడిన వారై వారు వేరొక మార్గమున తిరిగి వెళ్ళిరి. వేరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అయితే దేవుని చేత బోధింపబడినటువంటి వారిగా ఉండాలి. మన మార్గాన్ని నూతన మార్గంగా ఎంచుకునేటువంటి వారిగా ఉండాలి. మన ఇష్టమైనటువంటి మార్గం కాదు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గములో నడిచేటువంటి వారిగా ఉండాలి. నూతన మార్గాన్ని ఎన్నుకునేటువంటి వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయన పండుగ ఆచరించేటప్పుడు ఈ పండుగ ఆత్మీయంగా బలపరిచేటువంటి పండుగ ఉండాలి. కానీ పౌలు భక్తుడు గలతీ సంఘంలో చేసినటువంటి హెచ్చరికలాగా నా పరిచర్య వ్యర్థమైపోతుందేమో మీ జీవితాలలో అనేటువంటి భయాన్ని కలిగించేటువంటి పండుగ ఉండకూడదు. గలతీ సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము స్వీకృత పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వారిని విడిపించుట. ఈ పండుగలు కూడా ఆచరించమని దేవుడు చేసినటువంటి హెచ్చరిక దేని కొరకంటే ఐగుప్తు చెర నుంచి విడుదల పొందినటువంటి ప్రతి సమయాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఈ పండుగను ఆచరించాలి అని చెప్పాడు. పండుగలు ఆచరించటం అనేది నియామక కాలంలో ఆచరించాలి. రెండవది పరిశుద్ధంగా ఆచరించాలి. అందుకొరకే ఏ దినమున ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. పండుగలకు సిద్ధపాటు అవసరం. ఈ సిద్ధపాటు లోక సంబంధమైన సిద్ధపాటు కాదు, ఆత్మీయ సంబంధమైన సిద్ధపాటును కలిగి ఉండాలి. ఆత్మీయ సంబంధమైన సిద్ధపాటు లేని పండుగను మనం చేసుకున్నాం మేము ఇప్పటి వరకు. నూతన సంవత్సరానికి ప్రత్యేకత ఏం లేదు. నూతన సంవత్సర ప్రారంభ దినానికి ప్రత్యేకత ఏం లేదు. కానీ అది ఒక ప్రత్యేకమైన దినంగా మన జీవితంలో ఉంటే, మనల్ని ఆత్మీయంగా నిలబెట్టేదిగా ఉంటే ఖచ్చితంగా అది ప్రత్యేకమైన దినంగా మార్చబడుతుంది. అందుకొరకు ఈ పండుగలను పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధంగా ఆచరించడానికి కావాల్సిన సిద్ధపాటును కలిగి ఉండాలి. పండుగలకు డిసెంబర్ అంతా సిద్ధపాటు సరిపోయింది. ఈ లోక సంబంధమైన సిద్ధపాట్లు చాలా చేస్తాం పండుగకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సిద్ధపాటు పండుగ సిద్ధపాట్లలో. ఈ మధ్య ఒక క్రిస్మస్ గుంటూరు బార్ అసోసియేషన్ క్రిస్మస్ జరుగుతా ఉన్నప్పుడు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఒకరు చెప్పారు, క్రిస్మస్ మీన్స్ మెనీ థింగ్స్ టు మెనీ పీపుల్ అన్నారు. ఎవరి ఇష్టమైన పండుగ వారిది అని. క్రిస్మస్ అంటే కొంతమందికి కేక్లు, కొంతమందికి వస్త్రాలు. కానీ దేవుని నియామక కాలము, దేవుని పండుగ సమయం, దేవుడు ఏర్పాటు చేసిన పండుగ సమయం
మొయీదిం, దేవుని పండుగ, దేవుడు ఏర్పాటు చేసిన పండుగ. ఈ పండుగ మన జీవితంలో జరగాలి అంటే మొట్టమొదటి పని దీనిని పరిశుద్ధంగా ఆచరించాలి. క్రిస్టియన్ ఫెస్టివల్స్ ఆర్ నాట్ వరల్డ్లీ ఫెస్టివల్స్, దే ఆర్ స్పిరిచువల్ ఫెస్టివల్స్. ఆత్మ సంబంధమైన పండుగలే క్రైస్తవ విశ్వాసుల పండుగలు ఏవైనా కూడా. ఆత్మ సంబంధమైన పండుగగా ఆచరించడానికి ఆత్మీయంగా నేను సిద్ధపడకపోతే అది ఖచ్చితంగా నా జీవితంలో పండుగ కాదు. క్రైస్తవ విశ్వాసుల పండుగలు పరిశుద్ధ పండుగలు. ఇది రెండవ మాట. క్రైస్తవ విశ్వాసుల పండుగలు ఆత్మీయ పండుగలు మొదటి మాట. క్రైస్తవ విశ్వాసుల పండుగలు పరిశుద్ధ పండుగలు. ఈ పండుగ దినమున మనలను మనము పరిశుద్ధపరచుకోవాలి. మనలను మనము పరిశుద్ధపరచుకోకుండా పండుగలు జరిపితే అవి దేవునికి అంగీకారమైన పండుగలు కావు. అటువంటి పండుగలు చేసుకుంటున్నామేమో అని పౌలు భక్తుడు నా పరిచర్య మీ జీవితంలో వ్యర్థమైపోతుందేమో అంటున్నాడు. క్రిస్టియన్ ఫెస్టివల్స్ ఆర్ నాట్ వరల్డ్లీ ఫెస్టివల్స్, దే ఆర్ స్పిరిచువల్ ఫెస్టివల్స్. మూడో మాట, క్రైస్తవ విశ్వాసుల పండుగలు వ్యక్తిగతమైన పండుగలు కాదు, ఇవి సంఘముగా కూడుకొని చేయవలసిన పండుగలు. ఇది క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా గొప్ప సూత్రం. మన ఒక్కళ్ళమే మనకిష్టమైన సమయంలో చర్చి దర్శించి ఇంటికి వచ్చి భోజనం చేసుకోవటం కాదు. క్రైస్తవ విశ్వాసుల పండుగలు సంఘముగా కూడుకొని చేయవలసిన పండుగలు. యు షుడ్ కమ్ ఇన్ యూనిటీ అని రాయబడి ఉంది. యు షుడ్ కమ్ ఇన్ యూనిటీ. 2వ వచనం 3వ వచనం అదే. 23వ అధ్యాయము లేవికాండం 23వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. దేవుడు నియమించిన పండుగలు మొదలుకొని మనం ఏర్పాటు చేసుకున్న ప్రతి పండుగ వరకు క్రిస్టియన్ ఫెస్టివల్స్ ఆర్ కమ్యూనిటీ ఫెస్టివల్స్, యూనిటీ. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ పండుగలు ఎందుకు జరుపుకోవాలి అంటే నిర్గమకాండము 13వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండము 13వ అధ్యాయము 3వ వచనంలో, మీరు దాస గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనిడి అని చెప్పాడు. 13వ అధ్యాయం నిర్గమకాండ 13వ అధ్యాయంలో యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించము, అది నాది, అది నాది అగును. ఇది పస్కా పండుగను గురించి చెబుతున్నటువంటి వివరం. ప్రతి మాట చెప్పేటప్పుడు ఈ పస్కా పండుగను ఎందుకు ఆచరించాలి అంటే మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకుని పండుగ జరుపుకోవాలి. ఈ దినం జ్ఞాపకార్థ పండుగ. దేనికి జ్ఞాపకార్థ పండుగ అంటే విడుదలకు జ్ఞాపకార్థ పండుగ. ఐగుప్తీయుల చెర నుండి ఇశ్రాయేలీయులు పొందిన విడుదలను జ్ఞాపకం చేసుకొని చేసేటువంటి పండుగ. అంటే పండుగ దినము ప్రాముఖ్యత దేనిలో ఉంది అంటే విడుదలలో ఉంది. విడుదలను జ్ఞాపకం చేసుకొని చేసే పండుగ ఇది. పండుగలో ప్రాముఖ్యత ఏముందంటే రక్షణలో ఉంది. నీ రక్షణను జ్ఞాపకం చేసుకొని చేసుకోవాల్సిన పండుగ. అసలు రక్షణ అనుభవమే లేకపోతే ఖచ్చితంగా ఈ పండుగలను
లోకానుసారమైన పండుగలుగా ఆచరిస్తాం. అందుకొరకే ఇది పండుగ అంటే జ్ఞాపకార్థమైనటువంటి పండుగ. దేనిని జ్ఞాపకం తెచ్చుకొని చేసుకుంటున్నామంటే ఈ పండుగని దేవుడు మనకిచ్చినటువంటి రిడమ్షన్, విడుదలను జ్ఞాపకం చేసుకొని చేసేటువంటి పండుగ. అసలు నా జీవితంలో విడుదలే లేదు, నేనైతే పండుగలు ఆచరిస్తున్నాను అంటే, నా జీవితంలో రక్షణే లేదు, నేను రక్షణ ఆనందాన్ని పొందుతున్నాను అంటే ఫాల్స్ ఫెస్టివల్స్. నేను విడుదల పొందకుండా విడుదలను జ్ఞాపకం చేసుకొని పండుగ ఎలా చేసుకుంటానండి? లేని బిడ్డకు పుట్టినరోజు జరిపినట్లుంటది. పండుగ అంటే దేవుడు చెప్పినటువంటి మాట, దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినములు జ్ఞాపకం చేసుకొని చేసుకోవాల్సిన పండుగ ఇది. రిడెంప్షన్ ప్రాసెస్. దేవుని వాక్యములో పస్కా పండుగ, పొంగని రొట్టెల పండుగ, ఇవన్నీ కూడా ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలీయుల విడుదలను జ్ఞాపకం చేసేది. నూతన నిబంధనలో పస్కా పశువు అయినటువంటి క్రీస్తు ప్రభు శిలువలో మన కొరకు చిందించిన రక్తాన్ని, ఆయన శిలువలో మన కొరకు ఏర్పాటు చేసిన రక్షణను, మన జీవితంలో మనము అనుభవించిన, ఎక్స్పీరియన్స్ చేసిన రక్షణను జ్ఞాపకం చేసుకొని చేయవలసిన పండుగలు ఇవన్నీ. జ్ఞాపకము చేసుకోవాలి. అసలు నా జీవితంలో నేను జ్ఞాపకం చేసుకోవటానికి ఏమీ లేకపోతే నేను చేసే పండుగలు ఏంటి? ఏం పండుగలు ఇవి? నూతన సంవత్సరం అంటే జనవరి 1 వస్తది, పోతది. ఒక్కసారి సూర్యుని చుట్టూ భూమి తిరిగి వస్తే ఇంకొక సంవత్సరం ప్రారంభమవుతుంది. మన జీవితాల్లో మన వయసు లెక్క పెట్టుకుంటే మనం పుట్టిన తర్వాత భూమి సూర్యుని చుట్టూ ఎన్నిసార్లు తిరిగింది అర్థమైపోద్ది. నా ఏజ్ 6 అంటే దేవుడు నన్ను ఈ లోకంలోకి తెచ్చిన తర్వాత సూర్యుని చుట్టూ భూమి 60 సార్లు తిరిగి వచ్చింది నేను పుట్టిన తర్వాత. దీనిలో పండుగ ఏముంది? నువ్వు పుట్టినా, నువ్వు పుట్టకపోయినా, నువ్వు పుట్టి మరణించినా సూర్యుని చుట్టూ భూమి తిరగటం ఆగిపోదు. సూర్యుని చుట్టూ భూమి తిరగటం ఉన్నంతకాలం సోలార్ క్యాలెండర్ లో January 1 వస్తూనే ఉంటది. January 1కి ప్రాముఖ్యత లేదు. ప్రాముఖ్యత దేనికి ఉంది అంటే అపాయింటెడ్ టైంకి ఉంది, నియమించినటువంటి కాలానికి ఉంది. ప్రాముఖ్యత యుక్త కాలానికి ఉంది. ప్రాముఖ్యత సంపూర్ణమైన కాలానికి ఉంది. ప్రాముఖ్యత నియమించబడినటువంటి కాలానికి ఉంది. ఈ కాలాలన్నీ కూడా, కాలం అంటే గాడ్స్ క్యాలెండర్ ఇది. సోలార్ క్యాలెండర్ కాదు, మోనార్ క్యాలెండర్ కాదు, తెలుగు క్యాలెండర్ కాదు. ఉగాది నిర్ణయించడానికి గాడ్స్ క్యాలెండర్. అక్కడ యుక్త కాలము అని రాయబడి ఉంది. యుక్త కాలము, సంపూర్ణమైనప్పుడు కాలము, నియామక కాలము. ఇందాక మనం చదువుకున్నాం, ధ్యానించాం, క్రైస్తవ విశ్వాసుల పండుగలు వ్యక్తిగతమైనవి కాదు అని. ఒక పాపి రక్షణలోనికి నడిపించబడినప్పుడు పరలోకములో సంతోషం ఉంటుంది అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అంటే వ్యక్తి రక్షణలో ప్రవేశించినప్పుడు పండుగ ఇక్కడ కాదు, పండుగ పరలోక రాజ్యంలో. అంటే మనం ఇప్పటి వరకు చదువుకున్నటువంటి పాయింట్స్ లో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ముఖ్య అంశం ఏంటంటే, మన పండుగ మనం కాదు, పరలోక రాజ్యంలో చేసుకునే పండుగగా ఉండాలి. పరలోక రాజ్యంలో ఎప్పుడు పండుగ చేసుకుంటారు అంటే, మనం విడుదల పొందితే దాస్య గృహం నుండి పరలోక రాజ్యంలో పండుగ.
క్రీస్తు రక్తంలో కడుగబడి రక్షణలోనికి ప్రవేశిస్తే పరలోక రాజ్యంలో పండుగ. ఈ పండుగ వ్యక్తిగతమైంది కాదు, సంఘమంతా సంతోషిస్తుంది, మన కుటుంబం అంతా సంతోషిస్తుంది. కానీ మన రక్షణ ఆనందాన్ని అనుభవించేది పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యం, దేర్ విల్ బి జాయిస్ అంది ఇంగ్లీష్ లో. రిజాయిస్ పరలోక రాజ్యంలో. వ్యక్తి పాపము నుంచి విడుదల పొంది రక్షణలోనికి ప్రవేశిస్తే, ఎందుకొరకు పరలోక రాజ్యం సంతోషం అంటే, ఆయన తన ప్రియ కుమారుని లోకంలోనికి పంపినప్పుడు ఆయన చిందించిన రక్తము నా జీవితంలో వ్యర్థం కాలేదు కాబట్టి, లేక ఆ రక్తము ఉపయోగపడింది రక్షణలోనికి నడిపించడానికి కాబట్టి, ఏ కార్యము చేత క్రీస్తు ప్రభు ఈ లోకమునికి వచ్చాడో అది నా జీవితంలో నెరవేరింది కాబట్టి పరలోక రాజ్యంలో పండుగ. మనమైతే ఈ లోక సంబంధమైన పండుగను గురించి ఆలోచిస్తా ఉన్నాం. ఈ లోక సంబంధమైన పండుగ అయితే పౌలు భక్తుడు చెప్పినట్లు సువార్త వ్యర్థమైపోద్ది. ఈ లోక సంబంధమైన పండుగ అయితే క్రీస్తు శిలువ నా జీవితంలో వ్యర్థమైపోద్ది. ఈ లోక సంబంధమైన పండుగ అయితే క్రీస్తు శ్రమలు నా జీవితంలో వ్యర్థమైపోతాయి. ఈ లోక సంబంధమైన పండుగ ఆచరిస్తే ఆయన చిందించిన విలువైన రక్తము నా జీవితంలో వ్యర్థమైపోద్ది. అందుకొరకే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపాడు. ఎందుకంటే నియామక కాలంలో పండుగ జరగాలి. నియామక కాలము అంటేనే మొయీదిం అంటేనే పండుగ. కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని లోకానికి పంపాడు. ఆయన యుక్త కాలం కొరకు కనిపెడతా ఉన్నాడు. ఇది దావీదు మహారాజు చెప్పాడు, యుక్త కాలం కొరకు కనిపెడతా ఉన్నాడు. ఏది యుక్త కాలము అంటే, మనము రక్షణలోనికి ప్రవేశించిన కాలం యుక్త కాలం. సంపూర్ణమైన కాలమున తన కుమారుని లోకానికి పంపితే, యుక్త కాలమున మనము రక్షణలోనికి ప్రవేశిస్తే, నియామక కాలమున పండుగ జరుగుతుంది. ఈ పండుగ ఆత్మీయ పండుగ. ఈ పండుగ జరిగేది ఈ లోకంలో మాత్రమే, మన కుటుంబంలో, మన జీవితంలో మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో జరిగేటువంటి పండుగ ఇది. ఇప్పటి వరకు మన జీవితంలో మనం ఆచరించిన ఏ పండుగ అయినా మనలను బట్టి పరలోక రాజ్యంలో పండుగ జరిగిందా? క్రిస్మస్ సందర్భంగా సంతోషకరమైన శుభవర్తమానము, మహా సంతోషకరమైన శుభవర్తమానం అని వింటా ఉన్నాం. ఈ సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే, క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రానున్నాడు అనేది సంతోషకరమైన శుభవర్తమానం. ఇది సంతోషకరమైన శుభవర్తమానం ఎందుకంటే, ఆయన తన కుమారుని లోకానికి పంపించి యుక్త కాలం అంటే ఎప్పుడు పంపించాడంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని లోకానికి పంపించి యుక్త కాలంలో మనము విడుదల పొందితే, ఈ విడుదలను జ్ఞాపకం చేసుకున్నట్టు పస్కా పండుగను జరుపుకోవాలి. ఇది అసలు పండుగ ప్రాముఖ్యత. మనం పస్కా పశువును జ్ఞాపకం చేసుకోవాలి. పస్కా పశువు మన కొరకు చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని చేయవలసిన పండుగ. అయితే సిలువను మరచిన పండుగ. క్రీస్తు ప్రభు రక్షణ కార్యాన్ని మరచిన పండుగ అయితే, మనం చదువుకున్న మూలవాక్యంలో ఉన్నట్లు సువార్త, నేను ప్రకటించిన సువార్త మీ జీవితంలో వ్యర్థమవుతుందేమో అని పౌలు భక్తుడు భయపడతా ఉన్నారు. ఈ పస్కా పండుగ అయిపోయిన వెంటనే పులిసిన పిండిని గుర్చినటువంటి పండుగ ఉంది. కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసినటువంటి పత్రికలోనే
5వ అధ్యాయము 6వ వచనము. 5వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. 7వ వచనం చదువుతున్నాను. 7వ వచనం ఆఖరి. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటముగా సత్యముగాను పులిని రొట్టెతో పండుగ ఆచరింతము. పాత నిబంధనలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, పండుగలు ఏ దినాన ఆచరించాలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని పౌలు భక్తుడు వివరిస్తున్నాడు. పస్కా పశువు దేవుని సంపూర్ణమైన కాలంలో ఈ లోకానికి వచ్చాడు. పస్కా పశువు వధింపబడిన తర్వాత దానిని జ్ఞాపకము చేసుకొనుచు నియామక కాలమును ఆచరించాలి. ఈ నియామక కాలంలో మనం జ్ఞాపకం చేసుకునవలసింది పస్కా పశువు వధింపబడుట, అది యుక్త కాలంలో నా జీవితంలో పనిచేయటం, యుక్త కాలంలో నన్ను రక్షణలోనికి నడిపించటం. దీనిని జ్ఞాపకం చేసుకొని మనం చేయవలసిన పండుగ. ప్రతి పండుగలు మనం చదువుకున్నాం. పస్కా పండుగ దగ్గర నుంచి పర్ణశాలల పండుగ వరకు దాదాపు 7-8 పండుగలు చదువుకున్నాం. అయితే పౌలు భక్తుడు వివరిస్తా ఉన్నాడు. 6వ వచనం నుంచి చదువుతున్నాను. మీరు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇది పండుగ. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వంనైన పులిపిండితోనైనను కాకుండా నిష్కపటము సత్యము అను పులియని రొట్టెతో పండుగను ఆచరించం. ఇప్పుడు మనం పండుగను ఆచరించే మనము ఈ పండుగను కపటము లేనటువంటి పండుగగా ఆచరించాలి. ఒకవేళ మన ఇష్టానుసారమైనటువంటి పండుగ చేస్తే ఆమోసు గ్రంథం అంతా కూడా ఈ పండుగలు గూర్చినటువంటి వివరాలు రాయబడి ఉన్నాయి. మీ పండుగ దినములను నేను దుఃఖ దినములుగా మార్చివేయుదును అని చెప్పాడు. మీ పండుగ దినములను నేను దుఃఖ దినములుగా మార్చివేయుదును. దేవుని వాక్యంలో ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ప్రాముఖ్యమైనటువంటి మాట, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. మనం ఆయన తట్టు తిరిగిన వారం కాకుండా ఆయన పండుగ ఆచరించడానికి ఇష్టపడతాం. ఇది ఆమోసులో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట చాలా సార్లు రాయబడి ఉంటుంది. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంత శుద్ధి కలుగ చేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఈ విధంగా ఈ వాక్యంలో ఈ అధ్యాయం అంతా కూడా 4వ అధ్యాయం మొత్తం కూడా మీరు నా తట్టు తిరిగిన వారు కారు అని ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. ఏ తట్టు తిరిగి పండుగను ఆచరిస్తా ఉన్నాం? లోకం తట్టు తిరిగి ఆచరించేటువంటి పండుగలు క్రైస్తవ విశ్వాసుల ఆత్మీయ పండుగలు మాత్రం కాదు. క్రైస్తవ విశ్వాసుల ఆత్మీయ పండుగలు దేవుని తట్టు తిరిగి చేసేటువంటి పండుగలు. ఆఖరిగా ప్రాముఖ్యమైనటువంటి అంశము, క్రైస్తవ విశ్వాసుల పండుగలు రాబో లోక సంబంధమైన ఉగ్రతను జ్ఞాపకం పెట్టుకొని చేయవలసిన పండుగలు. ఈరోజు నా ఇష్టానుసారం నేను పండుగ ఆచరిస్తే ఒక మాట దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. రాబో లోక సంబంధమైన ఉగ్రతను జ్ఞాపకం చేసుకొని మన పండుగలు ఆచరించాలి. ఈ రాబోయే రెండవ రాకడ, సెకండ్ అడ్వెంట్, మనం 25 వరకు ఫస్ట్ అడ్వెంట్ ని
డిసెంబర్ మాసం అంతా ఫస్ట్ అడ్వెంట్ని ఆచరించాం. ఎందుకు ఫస్ట్ అడ్వెంట్ని ఆచరిస్తున్నామంటే జ్ఞాపకం చేసుకొనిడి అని పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది. ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల నుంచి పొందిన విడుదలను జ్ఞాపకం చేసుకొనిడి అని ఉంది. పండుగ అంటే జ్ఞాపకం చేసుకోవాలి, విడుదలను జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రజలను దేవుడు ఎలా విడుదల చేశాడో జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను పాపం నుంచి ఎలా విడుదల చేశాడో జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ఈ అనుభవం లేకపోతే పండుగ లేనట్లు. రక్షణ అనుభవం లేకపోతే పండుగ లేదు క్రైస్తవ విశ్వాసులకి. అయితే రాబోయే ఉగ్రతను సెకండ్ అడ్వెంట్ని జ్ఞాపకం చేసుకుని ఫస్ట్ అడ్వెంట్ని పండుగగా ఆచరించాలి. ఫస్ట్ అడ్వెంట్ ఎటువంటి పండుగ ఉండాలి అంటే సెకండ్ అడ్వెంట్ రాబోయే రెండవ రాకడను జ్ఞాపకం చేసుకొని ఆయన మొదటి రాకడను పండుగగా ఆచరించాలి. ఆమోసు గ్రంథంలోని 5వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్న వారలారా మీకు శ్రమ, యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి. ఇప్పుడు సెకండ్ అడ్వెంట్ అది వస్తే ఇప్పుడు ఏంటి మీకు ప్రయోజనం? మేము కనిపెట్టుకుని ఉన్నాం, కనిపెట్టుకున్నంట కనిపెట్టడంలో నీకు ఉపయోగం ఏంటి? అందులో వెలుగుండదు, చీకటి దానిని కమ్మును. ఒకటి సింహమునొద్ద నుంచి, ఇది చాలా జాగ్రత్తగా విందాం, ఒకటి సింహము వద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైంది. అంతలో వాడు తప్పించుకొని ఇంటిలోనికి వెళ్ళి గోడ మీద చెయ్యి వేయగా పాము వారిని కరిచిన దినం వలె ఉండునని రాయబడు. అంటే ఇక మనం ఏ పరిస్థితిలో కూడా ఆయన ఉగ్రత నుంచి తప్పించుకోలేము. సింహం వెంటబడుతుందని తప్పించుకొని పారిపోతా ఉంటే ఎదురుగా ఎలుగుబంటి వచ్చిందంట. ఎలుగుబంటి వచ్చిందని తప్పించుకొని ఇంట్లోకి వెళ్ళి గోడ మీద చెయ్యగానే పాము కరిచిందంట. ఈ ఒక్క వచనంలో అసలు ఎంత పెద్ద అర్థాన్ని దేవుడు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. రెండవ అడ్వెంట్లో ఇక మనం తప్పించుకోలేం. మొదటి అడ్వెంట్లో ఆయనే మన కొరకు సిలువ మరణాన్ని భరించాడు. మనకు బదులుగా, మనకు ప్రతిగా ఆయనే సిలువ మరణాన్ని మోసాడు, మరణాన్ని భరించాడు. మనకు బదులుగా ఆయన శ్రమలు పొందాడు, మనకు బదులుగా ఆయన పాపముగా మార్చబడ్డాడు. ఇది మొదటి అడ్వెంట్. సెకండ్ అడ్వెంట్లో ఇక మనకి కృపాకాలం కాదు, డే ఆఫ్ జడ్జిమెంట్. డే ఆఫ్ జడ్జిమెంట్ జ్ఞాపకం తెచ్చుకోకుండా నియామక కాలాలను ఆచరించలేము, పండుగ దినములను ఆచరించలేము. రాబో లోక సంబంధం ఉగ్రతను జ్ఞాపకం తెచ్చుకోనకపోతే ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాట 5వ అధ్యాయం 21వ వచనంలో ఇదందరం కలిసి ఒకసారి చూద్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుతున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆజ్ఞానింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరించను. సమాధాన బలులుగా మీరు అర్పించు కొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనియడి. మీ స్వరమండలముల నాదము వినుటకు నాకు మనస్సు లేదు. ఈరోజు లోక సంబంధమైన పండుగలు ఆచరిస్తే మీ పాటలు వినటానికి కూడా, మీ స్వరమండలముల నాదం వినటానికి నాకు మనస్సు లేదు అని చెప్తున్నాడు దేవుడు. నూతన సంవత్సర ప్రారంభ సమయంలో ప్రాముఖ్యంగా రెండవ దినాన దేవుని హెచ్చరికను మనం చూస్తా ఉన్నాం. పౌలు భక్తుడేమో సిలువ మీ జీవితంలో వ్యర్థమవుతుందేమో, సిలువ మన జీవితంలో వ్యర్థమవుతుందేమో నేను భయపడుతున్నాను అని చెప్తున్నాడు.
మరొకసారి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మలను గూర్చి భయపడుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు ఆధారభూతుడు అయిన తండ్రి, మహోన్నతుడ, ఉత్సవ కాలములు, దినములు, మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు, నియామక కాలము, యుక్త కాలము, సంపూర్ణమైన కాలము, ఆయన కాలములన్నీ మీ వశం ప్రభువా. సూర్యుని చుట్టూ భూమి తిరిగి వస్తే పండుగ కాదు నాయన. మీ చుట్టూ మిమ్మలను కేంద్రంగా చేసుకొని మీ చుట్టూ తిరగగలిగే ధన్యత పొందుకుంటే పండుగ. నాన్న, సూర్యుని చుట్టూ భూమి తిరిగి వచ్చింది అని సోలార్ క్యాలెండర్ ప్రకారం నిన్న మేము పండుగ ఆచరించాం. మా జీవితంలో నియామక కాలం లేకుండానే పండుగ ఆచరించాం మేము. క్షమించండి. సంపూర్ణమైనప్పుడు తండ్రి చేత పంపించబడి మీరు మా కొరకు సెలవులో చిందించిన రక్తం మా జీవితంలో వ్యర్థమయ్యే పండుగ ఆచరించాం మేము. క్షమించండి. పౌలు భక్తుడు చెప్పినట్లు ఆయన పరిచర్య మా జీవితంలో వ్యర్థమవుతుందేమో అని భయపడి వారు చేసిన హెచ్చరిక ఆయన మా జీవితంలో వ్యర్థమవుతుందేమో. ఆయన సిలువ మా జీవితంలో వ్యర్థం కాకూడదు. మీరు చిందించిన రక్తము మా జీవితంలో వ్యర్థం కాకూడదు. మీరు పొందిన గాయాలు మా జీవితంలో వ్యర్థం కాకూడదు. ఆయన పస్కా పశువుగా మీరు ఈ లోకానికి వచ్చిన సమయాన్ని, మీరు ఏర్పాటు చేసిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని అటువంటి అనుభవంలో ప్రవేశించి మేము పండుగ ఆచరించే వారిగా, ఆత్మీయ పండుగ ఆచరించేటువంటి వారిగా, మాతో పాటు పరలోక సైన్య సమూహం కూడా సంతోషించే పండుగ ఆచరించేటువంటిగా మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరచమని ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు యేసు పెట్టి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మన సహవాసం తరపున గౌరవనీయులు జేసి రత్నకుమార్ అన్నయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్ అన్నయ్య గారు. ప్రైజ్ లార్డ్. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. అయ్య గారు ప్లీజ్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, నీకు లెక్కలేని స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి మధ్యనే క్రైస్తవులముగా, నీ బిడ్డలముగా ఈ క్రిస్మస్ పండుగ, జనవరి 1 పండుగ ఇవి ఆచరించి ఉన్నాం. అయితే వాటిలో ఉన్న లోతైన పరమార్థం నాయన పాత నిబంధనలోనే ఉన్నది. లేవీకాండం 23లో నుండి ఈ దాసుడు తెలియజేసిన తండ్రి జ్ఞాపకం చేసిన ఆ 7 పండుగలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే అవి కేవలము ముఖ్యముగా వారు ఐగుప్తు దేశం నుండి ఎలాగ విడిపించబడ్డారు, ఆ పస్కా వధించబడిన సందర్భం మొదలుకొని పర్ణశాలల పండుగ కొరకునైనా, అదే కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ అవన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడి ఉన్నవి. కాబట్టి ఈ లోకంలో అన్యజనులు పాటిస్తున్న విధానంలో, జరుపుకుంటున్న విధానంలో మేము ఈ పండుగలను చేయక నిజంగా రక్షించబడిన వారమై, విమోచించబడిన వారమై
దేవా, నీ రక్తం చేత కడుగబడిన వారమై అటువంటి అనుభవం ఒక దినమంటూ మా జీవితంలో ఉన్నప్పుడు అది ప్రతిరోజు కూడా మేము పండుగ వలె నీ యందు ఆనందించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ సత్యమును లోకమునకు ప్రకటించవలసిన వరమైన ఇంకా మేము ఈ లోక సంబంధంగా లోకానుసారమైన విధానంలో ఈ పండుగలు చేసుకుంటే మరి పౌలు కూడా గలతీ పత్రికలోను మిగిలిన పత్రికల్లో మరికొన్ని పత్రికల్లో రాసినట్టుగా మరి నేను పడిన ప్రయాసం అర్థమైపోతుందేమో, మీరు ఇంకా ఆ పండుగలను కాలములను పాటిస్తున్నందునని తాను ఎంతో బాధపడుతూ రాస్తున్నట్టుగా చూస్తున్నా. ఓ ప్రభువా, నీ సిలువ కూడా యేసయ్య వ్యర్థం కాకుండా మా జీవితంలో అర్థవంతంగా అనుభవించిన వారముగా, ఆ సిలువ ద్వారా విమోచించబడిన వారముగా, ఆ రక్షణ దినమును, ఆ రక్షణ కార్యమును మేము జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతించే వారముగా నాయన మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల తండ్రి, మాకు ఇలాంటి హెచ్చరికలు ఇస్తూ మరి సత్యమును అర్థవంతమైన విధానంలో ఎలా నిన్ను ఆరాధించాలో ఆ విషయాలను తెలియజేస్తూ నేర్పిస్తున్నందుకే పొందనాలు. ఈరోజు ఈ జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఆత్మ సంబంధమైన గ్రహింపుతో మమ్మల్ని నింపండి. ఈ లోక సంబంధమైన విధానంలో వెళ్ళిపోకుండా, ఒకప్పుడు రక్షించబడినప్పుడు అలాగనే చేసి ఉన్నాం, కానీ ఈ రక్షణ అనుభవం పొందిన తర్వాత కూడా కొన్నిసార్లు మళ్ళా లోకము వ్యర్థత ప్రవేశిస్తూ ఉంటున్న ఈ భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం. లోకంతో పాటు మేము కూడా పోటీ పడుతున్నట్టుగా ఇవి పరిశుద్ధ పండుగలని మీరు చెప్పి ఉన్నారు. కాబట్టి నాయన పరిశుద్ధతకు ప్రాముఖ్యతనిచ్చి నేను నామమునకు ఘనత తెచ్చేవారముగా మేము జీవించుటకు, ఆరాధించుటకు సహాయం చేయండి. వాక్యం అందించిన దైవజనుని సేవకును కూడా, వారి కుటుంబమును, వారి పరిచర్యను, వారి వృత్తిని అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను ఆమె మహిమ కొరకును వాడుకున్నాండి. మీరే మహిమయు, ఘనతయు, ప్రభావమును పొందండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు దయచేయండి. వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించాలి. మమ్మల్ని శోధనను తేక కీడును తప్పించాలి. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే జనము మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం మనందరికీ తోడైండి మనందరినీ ఆత్మీయంగా ఆశీర్వదించి ప్రభు జనము కొరకు, ఆయన రాకడ కొరకు, రెండవ రాకడ కొరకై మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన సహవాసం తరపున పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి గౌరవనీయులు జేస్ రత్నకుమార్ అన్నయ్య గారికి మన సహవాసం తరపున మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ మెసేజ్ కూడా యూట్యూబ్ లో మనకి అవైలబిలిటీలో ఉంటాయండి, గమనించగలరు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.